ఒరే 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 టిఫిన్ తినడానికి వస్తే ఇక్కడ రేట్లు ఏంటారు బాబు ఇంత ఉన్నాయి. ఇంక ఈ రోజు అయితే హైదరాబాద్ లో అయితే పని ఉంటే చూసుకుని రిటర్న్ అయితే వస్తున్నాం. ఇంకా మధ్యలో టిఫిన్ చేద్దామని చెప్పి సూర్యాపేట హైవే పక్కనే ఉన్న ఈ 7 మిడ్ వే ప్లాజాకి అయితే వచ్చాము. ఇంకా మా కార్ వచ్చేసి పార్కింగ్ లో పార్క్ చేసి మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈ ప్లేస్ ని. అలాగే ఇక్కడ వచ్చేసి కాఫీలో ది బెస్ట్ అని చెప్పి అంటారు కదా స్టార్ బక్స్ కాఫీ అని, అదైతే స్టార్టింగ్ లో ఉందండి. నెక్స్ట్ ఇక్కడ క్రీమ్ స్టోన్ అండి, KFC అని, టాయ్స్ అని చెప్పి చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ వచ్చాము, అందుకే చాలా షాప్స్ వచ్చేసి ఓపెన్ చేయలేదు. ఇంకా మేము వచ్చింది హోలీడే అండి, అందుకే ఇక్కడ హ్యాపీ హోలీ అని చెప్పి బల్లి డెకరేట్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ పులిహార అని, పెసరట్ ఉప్మా అని తెలుగులో అయితే డెకరేట్ చేశారు. సర్లే చూసించాలు ఆకలేస్తుందని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ రేట్లు చూసి నాకైతే బుర్ర చెదిరిపోయింది. ఇక్కడ నార్మల్ గా ఒక టిఫిన్ కాస్ట్ వచ్చేసి మినిమం 150 రూపీస్ పైనే ఉంది. ఇంకా రేట్లు చూసి మీరు ఏం చెప్తే నాకు అదే చెప్పండి, నేను అదే తింటానని చెప్పాను. వీళ్ళైతే నాకు ఒక దోశ అయితే ఆర్డర్ చేశారు. ఆ రేటుకి తగ్గ టేస్ట్ అయితే ఉందండి ప్రతి ఐటమ్ వచ్చేసి. ఇంకా రెస్టారెంట్ మధ్యలో డాన్స్ వేస్తుంటే ఇలా కూడా డాన్స్ వేస్తారా ఈ రెస్టారెంట్ లో నేనైతే అనుకున్నాను. ఇంత రేట్లు పెట్టుకుని ఇంత మంది జనమా ఇంకా ఇంత రేట్లు వేస్తున్నారు కదా ఏంటని ఇక్కడ ఇంత మంది ఉన్నారని నేను అడిగితే ఇంక ఇదేం చూసో భోజనాలకి తిగ్గా కట్టుకుంటారని చెప్పారు ఒకళ్ళు అయితే. ఇంకా టిఫిన్ లే ఇంత రేట్ ఉంటాయి, ఇంకా భోజనాలు ఇంకెంత రేట్ ఉంటాయో మీకు అనిపించచ్చు. ఈ ప్లేస్ తప్ప నీకు టిఫిన్ చేయడానికి వేరే ప్లేస్ దొరకలేదా అని. ఎలాగో బిల్లు కట్టేది నేను కాదు కదా అని చెప్పి వీళ్ళతో పాటు అయితే నేను వచ్చేసాను. అదండి సంగతి. అలాగే నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను, అక్కడ ఏం చేశానని చెప్పి ఒక ఫుల్ వీడియోతో పాటు కొన్ని షార్ట్స్ అయితే పెడతాను. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఫాలో కొట్టి, యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకుంటాను మరి, బాయ్.